బీజేపీతో బీఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉందని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే రాజాసింగ్ మాటలతో తేటతెల్లమైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అవి కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం నోటీసులపై ఈటెల హరీష్ రావు సమావేశమైనట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని హరీష్ రావు అంటున్నారని, అసలు ఆయనకు బీఫామ్ వస్తుందో లేదో చూసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగమని, బీఆర్ఎస్ 2 ఎంపీ సీట్లతో తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో వచ్చిందని తెలిపారు పీసీసీ చీఫ్. ప్రాజెక్టులు మేమే కట్టాము, ఎలగబెట్టామనే మాట చెప్తాను. అసలు హరీష్ రావు గారు ఫస్ట్ మీకు అంతరం బురద కడుక్కోండి. ఏం వెలగబెట్టారు? 1,20,000 కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 ఎకరాకు నీరు ఇచ్చిన పాపన పోయినరా మీరు? ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళకు బీటలు వారుతుందా? కాంట్రాక్టర్ల కొరకు ప్రాజెక్టు కట్టిన పరిస్థితి మీది. అప్పనగా 1,20,000 కోట్లు గోదావరి నదిలో దారపోసారు. మీరు ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. నాసి రకం ప్రాజెక్టు కట్టి బడా బడా కాంట్రాక్టర్లు జేబులు నింపి ఇలా బీటలు వారిన ప్రాజెక్టును సరిచేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా 100 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఎక్కడ సీట్లు అయినా నీకు బీఫామ్ వస్తుందా? అసలు 4గా చీలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని వార్తలు వస్తూ ఉంటే, ఆ 4గా చీలిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావు నాయన నువ్వు? బీజేపీతో మీకున్న చీకటి ఒప్పందం వాస్తవం కాదా? సాక్షాత్తు మీ నాయకురాలు కవితనే చెప్తా ఉంది కదా, బీజేపీతో మా పార్టీలో చాలా మంది నాయకులకి సంబంధాలు ఉన్నాయని. అసలు బీజేపీలో సీట్ల పంపకం కూడా కేసీఆర్ సూచనల మేరకే జరిగిందని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పే చేత కాదు మీరు. ఫస్ట్ కవిత అడిగిన ప్రశ్నలకి, కవిత వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పండి. అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. కేసీఆర్కి కిషన్ రెడ్డికి ఉన్న మైత్రి ప్రజలకు తెలియందా? ఎంతోమంది బీజేపీ నాయకులకి బీఆర్ఎస్ నాయకుల నుంచి ముడుపులు ముట్టినాయని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి లేదా? ఈటల రాజేందర్కి లేదా? ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు. ఏ ముఖంతో మాట్లాడుతున్నారు మీరు? ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం ఇస్తే అర్ధరాత్రి తరమేసిన మీరు ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 200% పెంచాము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు. ఎస్సీ పాఠశాలలు, గురుకులాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేనో, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేనో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. బీజేపీతో మీకు లోపాయికారి ఒప్పందం ఉంది. అది కవిత మాటల వల్ల స్పష్టమైంది. రాజాసింగ్ స్పందించిన మాటల వల్ల తేట తెల్లటమైంది. దాన్ని కప్పించినందుకు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. 16-17 మాసాలుగా మేము చేసిన అభివృద్ధి మీద, మీరు 10 ఏళ్లుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమే, ఎప్పుడైనా సిద్ధమే. ప్రాజెక్టుల మీద మీరు ఎంత డబ్బు వృధా చేశారు, 10 ఏళ్లలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా దివాలా తీశారో, ఎంత వినాశం సృష్టించారో, ఎంత ఆర్థిక ధ్వంసమైందో, 10 ఏళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన వేలాది ఖరీదైన భూములు ఎట్లా అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినారో, ఎట్లా ధరావతం చేసినారో, ఏ రకంగా అమ్ముకున్నారో, కాన్వాయ్ల మీద, ఇళ్లల్ల కట్టడాల మీద ఏ రకంగా దుబారా చేసినారో అన్నీ కూడా స్పష్టంగా మాట్లాడుతున్న హరీష్ రావు గారు. ప్రస్తుతం మీ పంచాయతీ తెలుసుకోండి. మీ మామగారితో, మీ బావగారితో, మీ మరదలతో ఉన్న పంచాయతీ తెలుసుకుంటే, ఆ పంచాయతీ సెటిల్ చేసుకుంటే అప్పుడు మాట్లాడదాం.